అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఏంటంటే FA4 సైన్స్ 2025 ఒరిజినల్ 7th క్లాస్ క్వశ్చన్ పేపర్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా రోమన్ 1లో బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు అంటే బిట్స్ ఇస్తారమ్మా. 10 × 2 = 20 మార్క్స్ అంటే 10 బిట్స్ ఇస్తారు. ఒక్కొక్క దానికి 2 మార్క్స్. విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. జాగ్రత్తగా క్వశ్చన్ నెంబర్ 2. క్రింది వానిలో ఏ జత అక్షరాలు సమతల దర్పణంలో తమలాగే కనిపించే ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి? జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత 3వ క్వశ్చన్. గాయత్రి కింది చిత్రంలో చూపించిన విధంగా తెల్లటి కాంతి పుంజాన్ని పటకం గుండా ప్రసరింపచేసి ఒక ప్రయోగాన్ని నిర్వహిస్తుంది. పటకం వెనుక ఉంచిన తెరపై ఎక్కువగా కనిపించే అవకాశం ఉన్నది ఏమిటి? జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. 4వ క్వశ్చన్. డేవిడ్ తన ప్రతిబింబాన్ని సమతల దర్పణంలో గమనించాడు. దర్పణం మరియు తన ప్రతిబింబం మధ్య దూరం 3 మీటర్లు. ఒకవేళ అతను దర్పణం వైపు 1 మీటర్ కదిలినట్లయితే అప్పుడు డేవిడ్ మరియు అతని ప్రతిబింబం మధ్య దూరం. ఆప్షన్స్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 5. ఒక కారుకు వెనుక వైపు చూడటం కోసం సమతల దర్పణం అమర్చబడి ఉంది. కారు డ్రైవర్ ఆ కారును 2 సెంటీమీటర్లు వడిలో వెనుకకు తోలుచున్నాడు. ఈ దర్పణంలో తన కారు వెనుక పార్క్ చేసిన ట్రక్ యొక్క ప్రతిబింబాన్ని కారు డ్రైవర్ ఈ వడిలో చూశాడు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 6. క్రింది వాటిలో అటవీ ఉత్పత్తి కానిది ఏది? అటవీ ఉత్పత్తి కానిదేనమ్మా కిరోసిన్. 7. ఈ చిత్రం అడవిలోని వివిధ స్థాయిలను చూపిస్తుంది. చూడండమ్మా. పొర D, పొర C, పొర B, పొర A. ఆకాశం నుంచి చూసినప్పుడు నేల కనపడని విధానం అడవిని దట్టంగా చేసే స్థాయి ఏది? ఆప్షన్స్. తర్వాత నెక్స్ట్ నెంబర్ 8. అటవీ ఆవరణ వ్యవస్థలోని విచ్ఛిన్నకారి ఏది? 9. ఈ చిత్రం ఒక అడవి ఆవరణ వ్యవస్థ చూపిస్తుంది. అందులో పదార్థాలు మళ్ళీ పునర్వినియోగం అవుతాయి. తర్వాత A, B అండ్ Cలకు సరిగ్గా ప్రాతినిధ్యం వహించగల ఎంపికలు ఏవి? జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. అడవి పునరుద్ధరణలో జంతువులు ఏ పాత్ర పోషిస్తాయి? తర్వాత సెక్షన్ B అమ్మ. మీ జవాబు పత్రంలో క్రింది ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వండి. 3 × 2 = 6 మార్కులు అంటే 3 ఇస్తారు. 2 మార్కుల ప్రశ్నలు 6 మార్కులు. 3 రాయాల్సిందే. సమతల దర్పణాల వల్ల ఏర్పడే ప్రతిబింబ లక్షణాలను రాయండి. 12. పుటాకార కుంభాకార దర్పణాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ రాయండి. 13. అడవులను భూమి యొక్క ఊపిరితిత్తులు అని ఎందుకు పిలుస్తారు? సెక్షన్ C. ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ యువర్ ఆన్సర్ షీట్. 1 × 4 = 4 మార్క్స్ అంటే 4 మార్కులది ఒకటి రాయాలి. 4 మార్కులు. 14. క్రింది వానిలో సూచించే పటాలను గీయండి. పుటాకార దర్పణం, కుంభాకార దర్పణం, పుటాకార కటకం, కుంభాకార కటకం. సెక్షన్ D. మీ జవాబు పత్రంలో క్రింది ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వండి. 1 × 5 = 5 మార్కులు. అడవులను నాశనం చేయడం వల్ల పర్యావరణం మరియు సమీప ప్రాంతాలపై ఎలాంటి పరిణామాలు ఉంటాయి? అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఏమంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి.